అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నాకు 6:30కి తెలిసిందన్న. మా కానిస్టేబుల్ వచ్చి రామ్మ దెబ్బలు తగిలినాయి, గణేష్కి హాస్పిటల్కి పోదామన్నారన్న. నేను ఉన్నాళ్ళే అనుకొని పోయినానన్నా. ఆడలేడన్నా, మార్చరీలో పనుకున్నాడే. ఏ ఐసీలోనో ఉంటాడనుకుంటేనే నేను. 10 ఏళ్ళు అవుతుందన్న. పెళ్ళి 7 years అన్నా. నాకు 2 బాబులు అన్న. పెద్ద బాబు 1st class, చిన్న బాబు 3 ఏళ్ళు అన్నా. గవర్నమెంట్ ఏమైనా సాయం అందిందాక ఇచ్చినారనైనా ఎంతోను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చి బాయిరబ్బా. మాకి ఏమీ లేకోకుండా మా ఆయన ఒకటే ఇచ్చింటే చాలనుకుంటే అవి కాకోకుండా అన్ని ఇచ్చిపోయారే. నాకే ఊరు చెప్పలేదు తండ్రి. అందరూ మా వాళ్ళు ఫోన్లు చేస్తే తెలిసిందే నాకు. నేను ఉన్నాడు ఆసుపత్రిలో అనుకున్నానే. అన్నీ అటు పిలుచుకొని పోయి చూపించిరే. ఉన్నాడు రామ్మా, హాస్పిటల్లో దెబ్బలు తగిలినాయండ్రే పోలీసులు. నువ్వు రామ్మా అండ్రే. నా కొడుకు ఆయనమ్మా, నా కొడుకు తల్లి, నా కొడుకు తెచ్చిపెట్టి పాయనే. ఏం చెప్పుదునప్పా, నా కొడుకు ఇట్లా పట్టుకొని నన్ను పట్టించి పాయనే. అమ్మా అమ్మా ఏమబ్బా, నాకని మీద మంట కలిపోతువే. పేరెత్తకుండా చేతి కదా నాయన. అమ్మా అమ్మా మధ్యన పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్లో పనిచేసినటువంటి గణేష్ గారు ఏపీఎస్పీ 14th బెటాలియన్లో భర్తీ అయ్యి డిప్యూటేషన్ వింగ్కి 2021లో వెళ్ళి విధుల నిమిత్తము వృత్తిపరంగా రెడ్ శాండిల్ స్మగ్లర్లని పట్టి బంధించి ప్రభుత్వానికి అప్పగించే కార్యక్రమంలో వారు చేసినటువంటి అకృత్యాల వల్ల అమరుడైన చనిపోవడం జరిగింది. దీనికి మేము చాలా చింతిస్తున్నాము. గణేష్ మా దగ్గర లేరు అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాము. బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేసే వ్యక్తి. ఈ విషయము నిన్న ఏప్రిల్ 3:30 నుంచి 4 మధ్యలో అన్నమయ్య జిల్లా